అధ్యయనం చేస్తేనే డ్రైవింగ్ లైసెన్స్, రహదారి భద్రత కోర్సు తప్పనిసరి. 64 నిబంధనలను 120 వీడియోలు ప్రతి మాడ్యూల్ ఫీజ్ కుక్కడపల్లిలో ప్రయోగాత్మకంగా అమల్లోకి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏందిది? డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై లెర్నర్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ పొందిన ప్రతి అభ్యర్థి రోడ్ సేఫ్టీ కోర్స్ పూర్తి చేయాల్సిందే. తర్వాతే శాశ్వత లైసెన్స్ పరీక్షకు అనుమతించనున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించిన 64 నిబంధనలను తెలుసుకోవాలి. వీటిపై 120 వీడియోలను చూడాల్సిందే. ఒక్కోటి 25 నిమిషాల చొప్పున 6 మాడ్యూళ్ళు ఉంటాయి. కోర్సు పూర్తయ్యాకే డ్రైవింగ్ పరీక్షకు స్లాట్ బుకింగ్కు అనుమతిస్తారు. సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ ఆదేశాలతో నిబంధన తెస్తున్నట్లు రవాణా శాఖ చెప్తుంది. అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ టెస్టులు, ఇవి డ్రైవింగ్లు, ఇవన్నీ చేయాలి, కోర్సు చదవాలి, ఈ 120 వీడియోలు చూడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవేవి అమలు జరగవు. నువ్వు ఆన్లైన్లో అప్లై చేసుకున్నావు అనుకో డ్రైవింగ్ లైసెన్సు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆడికి పోయేసరికి ఇది లేదు, అది లేదు. ఇప్పుడు ఆ వీడియోలు చూసినావా, దీంట్లో ఇది ఎట్లా నడపాలి, ఈ రిటర్న్ కట్టుకొట్టు, ఈ రైట్ కట్టుకొట్టు, ఈ లెఫ్ట్ కొట్టు, నువ్వు ఫెయిల్, ఏమంటే నీ లైసెన్స్ పెండింగ్. పెద్ద దందా జరుగుతున్నది ఈ ఆర్టీఓలల్లా. పెద్ద దందా జరుగుతున్నది, మామూలు దందా కాదు. బయట బ్రోకర్ దగ్గరికి పోతే 5,000, 5,500 రూపాయలు తీసుకుంటున్నాడు ఒక లైసెన్స్కు. వాడు గనక బుక్ చేసిననుకో, స్లాట్ బుక్ చేసుకొని పేపర్ల మీద సంతకాలు పెట్టి పంపిస్తే, ఇక నువ్వు లోపలికి పోతే నీకు లైసెన్స్ చేతికి వస్తున్నది. ఏదో 2 వీలర్ వాళ్ళని కొంతమందిని ఇట్లా కొట్టించినట్టు డ్రైవింగ్ టెస్ట్ చేయించినట్టు చేపిస్తున్నారు కొంతమందిని. మరి ఇన్ని లైసెన్సులు జారీ అవుతున్నాయి, ప్రతి ఒక్కడు టెస్ట్ పోతున్నారా, రైడ్ కొడుతున్నారా వాళ్ళ ముందర? లేవు. ఈ 5,500 తీసుకుంటున్నారు. 5,500 ఎందుకంటే లోపల వీళ్లకు ఇక మామూలుగా ఫీజు, గవర్నమెంట్ ఫీజు ఎంతో 1,135, 1,155 ఎంతో 1,200 వేసుకో. ఇక మరి మిగతా పైసలు ఎక్కడ పోతున్నాయి? 2,000 అందులోకి పోవాలి, 2,000 వీళ్ళకి నడవాలి. ఇక అందరు చేతులు తడుపుకుంటూ రావాలి. ఈ దందా నడుస్తున్నది. ప్రభుత్వం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని అరికట్టాలి. ఫస్ట్ అందులో ఉన్న అవినీతిని అరికడితే ఇవన్నీ ఎన్ని పెట్టినా బాగానే ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి మా సలహా, ఒకటి సూచన ఏంటంటే, దీంట్లో భారీ అవినీతి జరుగుతున్నది. ఏసీబీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మరి ఈ ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మీకు కనబడతలేరా? ఇప్పుడు బండ్లు వస్తుంటాయి, ఫిట్నెస్ వెహికల్స్ వస్తాయి, ఫిట్ అయ్యి బయటకు వస్తాయి. దానికి బ్రేకులు చక్కగా లేకున్నా, ఏం లేకున్నా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందుతారు, బయటకు వస్తారు. ఎట్లా వస్తున్నారు వాళ్ళు బయటికి? ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడేమో హడావుడి హంగామా చేస్తారు, మన తర్వాత దాని మీద ఏముండదు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ల దిగమో ఇట్లా ఉంటుంది. డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను కోవనికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన దాఖల్లో ఎవనుకోకనుకుంటే ఏంటంటే, రూల్స్ అన్నీ మాట్లాడుకుంటూ పోయి నాకు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని గట్టిగా ప్రశ్నిస్తే ఏనో 1000 ఓ 10 మందికి, 100 ఒకనికి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. మిగతా మొత్తం బ్రోకర్లే. అక్కడ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ బ్రోకర్లే ఉంటారు. నువ్వు డైరెక్ట్ లైసెన్స్ పొందే దాఖలాలే అసలు ఉండవు. చుట్టూ బ్రోకర్లు, అన్న ఏం కావాలి, లైసెన్స్ కావాలంటే కదా, ఏంది ఎంత మాట్లాడుకుంటారు. ఏంటంటే అన్న మేము లోపల ఇవ్వాలి. ఇది ఈ దందాలు బంద్ కావాలి. అక్కడ ఘోరంగా నడుస్తున్నది, మామూలుగా నడుస్తలేదు. అన్నీ చిన్న షాపులు పెట్టుకుంటారు. జిరాక్స్ అని చెప్పేసి, మీ సేవని ఏదో లైట్గా అన్నీ పెట్టుకుంటారు. జిరాక్స్ అంటారు, ఈ టైప్ చేస్తాం అంటే. ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇవన్నీ ఎందుకు? సరే జిరాక్స్ సెంటర్లు అంటూ ఉంటే ఓకే. ఈ అందరు టేబుల్ వేసుకొని కూర్చుంటారు, ఫాములు పెట్టుకొని. మరి ఎన్నో స్టేషనరీ పడతాడు రోడ్డు మీద దొరకాయా? ఎందుకంటే అలా కూర్చుంటారు ఏజెంట్లుగా. ఆడ కూర్చొని రాగానే పట్టాలి, ఇవన్నీ పని చేయాలి. ఇక లోపల ఉన్న వాళ్ళకు తడపాలి. కోట్లకు పడగలెత్తిరు. ఎంవీఐలు, ఆర్టీఓలు కోట్ల రూపాయలకు పడగలెత్తిరు. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు కనపడతలేరా? మరి కనపడాలి కదా మరి ఏసీబీ వాళ్ళు. సార్ ఏసీబీ వాళ్ళు మీరు కూడా ఆలోచన చేయరు. మంచిగా నడుస్తున్నాయి దందాలు. మీరు మామూలుగా ఏదైనా నేషం వేసుకొని వచ్చిరనుకో, మాకు లైసెన్స్ కావాలని చెప్పేసి మామూలుగా మీకు అక్కడ క్లియర్గా దొరికిపోతారు. మీకు అదే ఎవిడెన్స్గా
నాకు లైసెన్స్ కావాలని అది ఎక్స్పైర్ అయిపోయిందని మీరు పోండి, ఎవరి దగ్గరికైనా పోండి, ఇస్తామని చెప్పుర్రి. మీ రకంగా మీరు ట్యాకిల్ చేయరు. ప్రతి ఒక్కరు దొరుకుతారు, ప్రతి దగ్గర దొరుకుతారు. త్వరలో మేము ముందరికి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసుకొని వస్తా. ఎట్లా జరుగుతున్న దానిలో దందాలు అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తా.